30 తర్వాత 5వ నెల 2005 రోజున మరి 49వ జీవో మరి జీవో విడుదల చేసినప్పుడు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జల్ జంగల్ జమీన్ కోసం మరి పోరాటం చేసినటువంటి ఆ రోజు కొమరం భీం ఆ రోజు కూడా ఆయన భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేశారు కాబట్టి మరి ఆదివాసుల్లో ఈరోజు గుట్టలలో మెట్టలలో మరి మెట్ట ప్రాంతాలలో ఉన్నవంటి ఆదివాసులకు ఇప్పటికే ఆ గ్రామాలలో రోడ్స్ లేవు, తాగడానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే కొంత ఫారెస్ట్ భూమిలో అప్పట్లో మరి మా ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి ఆయన మంచి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు 10 సంవత్సరాలుగా పరిపాలన చేశారు. ఒక ప్రత్యేకంగా మరి జిల్లా కూడా మరి ఆదివాసులకి కొమరం భీం పేరు మీద జిల్లా ఏర్పాటు చేసుకొని మరి ఒక మంచి అభివృద్ధి బాటలో నడుస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు మరి ఆ ప్రాంతానికి మరి టైగర్ జోన్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. ఈరోజు ఆదివాసులు ఇవాళ బిర్సా ముండా కావచ్చు, ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏదైతే మన ఇంద్రవెల్లి ఆ రోజు ఇంద్రవెల్లిలో చనిపోయిన వాళ్ళు అందరూ కూడా ఆదివాసీ రైతులు. ఆ రైతుల మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రక్తపు మడుగులో ఆ రోజు అందరినీ కూడా చంపేసి మరి కన్నీళ్ళు గార్చినట్టు పెద్దగా మరి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో వచ్చి మరి ఆదివాసులకు మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, మరి పోడు భూముల పట్టాలు ఇస్తాం, మరి ఆదివాసులకు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే మరి అభివృద్ధి బాటలో తీసుకుపోతామని చెప్పి మరి ఈరోజు ఏదైతే కవాల్ టైగర్ జోన్ చేసిన వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కవాల్ టైగర్ జోన్ చేసిన ఆ ప్రాంతాలు ఉన్నటువంటి గిరిజనులకు ఈరోజు ఎలాంటి అభివృద్ధి లేకుండా వాళ్ళు నోచుకొని పాపం వాళ్ళు కూడా ఇప్పటివరకు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి ఇప్పుడు మాకు ఈ టైగర్ జోన్లో దాదాపు మాకు తిర్యాని మండల్, తర్వాత కెరెమిరి మండల్, తర్వాత అటు సిర్పూర్ కాజ్నగర్ ఇవన్నీ కూడా పూర్తిగా టైగర్ జోన్ చేయడంలో ఇప్పుడు మంగి కానీ గుండాల కానీ ఆ ప్రాంతంలో ఉన్నవంటి గీసిగూడ గోపేరా ఆ ప్రాంతంలో ఉన్నవంటి ఆ మొత్తం కూడా తిర్యాని ఏరియా కానీ ఇటు సిర్పూర్ కాజ్నగర్ ఇప్పటికీ పాపం వాళ్ళకి రోడ్స్ లేవు, వాళ్ళకి తాగడానికి కనీసం బోర్ వేస్తామంటే కూడా ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే కూడా మరి ఇల్లు కూడా కట్టడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏదైతే మాకు ఐటీడీ అని ఉంటుందండి మాకు సపరేట్గా, మరి ఐటీడీ నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన జన్ధన్ నిధులు కూడా కానివ్వండి, ఇవన్నీ కొలమ్స్ మా ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. మన ఆదివాసులు గుట్టల మీద ఎక్కువగా ఆ ప్రాంతాల మీద ఉంటున్నాం కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి కనీసం పోతామంటే కూడా ఇప్పటికి కూడా రోడ్స్ లేవండి. మీరు ఒక్కసారి మీడియా మిత్రులు చూడవచ్చు, మీరు వీడియోలు కూడా తీసుకోవచ్చు. మంగి ప్రాంతంలో ఇప్పటికి కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు గుర్రాల మీద కచ్చలాల మీద ఇప్పటికీ వస్తున్నారు. ఇంకోటి గుండాల అని ఉంటుందండి, గుండాలలో కనీసం ఆ ప్రాంతంలో కనీసం ఒక ఏఎన్ఎం ఉండదు, ఒక సబ్ సెంటర్ ఉండదు, ఒక అంగన్వాడీ సెంటర్ లేదు. అంటే ఇట్లాంటివి కూడా ఇంకా అభివృద్ధి చేయవలసింది పోయి ఉన్న ఆదివాసీ ప్రాంతాలలో మరి టైగర్ జోన్ మరి ఏర్పాటు చేసుకొని 49 జీవో తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఆదివాసిగా ఒక మంత్రిగా సీతక్క గారు ఉన్నారు, కొండా సురేఖ గారు మరి మంత్రిగా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఏవైతే ఆదివాసీ ప్రాంతాలలో మీరు ఆదివాసులకు చట్టాలు ఉన్నాయి, మాకు పీసా చట్టం ఉంది, పీసా చట్టం ప్రకారంగా మరి ఏ రోజు ఎప్పుడైనా గ్రామ సభలు పెట్టారా? గ్రామ సభలు పెట్టలేదు. మరి గ్రామ సభలు పెట్టకుండా మరి ఈరోజు ఏవైతే మరి ఆదివాసీ ప్రాంతాలని ఈరోజు భయ ప్రాంతానికి గురి చేసుకొని ఈరోజు నిజంగా చాలా చాలా అన్యాయమండి. ఎందుకంటే మేము దాదాపు నేను 2014 అప్పుడు కూడా ఎమ్మెల్యేగా నేను ఆ రోజు ఉన్నాను. తర్వాత ఏదైతే మనకు ఫారెస్ట్ స్టేట్ కమిటీలు కూడా ఆ రోజు మేము మెంబర్గా కూడా ఉన్నాం. ఆ రోజు ఈ కమిటీకి కూడా చైర్మన్గా మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు. ఆ రోజు ఈ టైగర్ జోన్ విషయం కానీ అట్లాంటివి కూడా ఎప్పుడు కూడా మన ఆ కమిటీలో నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈరోజు కమిటీలో నిర్ణయం తీసుకొని మరి జియో పాస్ చేయడం అనేది ఎంతవరకు మేము కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదేమైనా కూడా ఈరోజు మన ఆదివాసులకు అటు ఇంద్రవెల్లిలో కానివ్వండి,
జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి కొమరం భీంని స్ఫూర్తి తీసుకుంటామని చెప్తారు. ప్రతిసారి కూడా వచ్చి ఎలక్షన్ వచ్చేసి మరి ఆదివాసులకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మరి ఆదివాసులకు మరి చాలా హామీలు ఇచ్చేసి మరి అబద్ధాలు చెప్పి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాత్రాన ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో ఈరోజు మన ఖానాపూర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ రోజు మేము ఫారెస్ట్ మీటింగ్లో ఆ రోజు మేము కూడా వెళ్ళాం. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి పిలిచారు. ఆ రోజు వెళ్ళినప్పుడు మరి అక్కడ కవాళ్ళ ప్రాంతంలో ఏ విధంగా ఇబ్బంది ఉందనేసి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఆ రోజు అధికారుల మీద చాలా గొంతు పెద్దగా చేసుకొని ఆయన మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు ఫారెస్ట్ అధికారుల మీద మరి ఆదివాసులకు మరి మేము పుట్టడమే పెరగడమే మేము గుట్టలలో మెట్టలలో ఉండడమే మేము ప్రకృతిని మేము పూజిస్తాం, చెట్లని పూజిస్తాం. మేము గుట్టలలో ఉండి ఇవాళ ఆదివాసీ సాంప్రదాయాన్ని వీళ్ళంతా కూడా మా ఆదివాసీ స్థితిగతులని సాంప్రదాయాల్ని మా ఒక జీవన విధానాన్ని కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం చూడకుండా మరి ఏదైతే 49 జీవో ఉందో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కొమరం భీం ఆసిఫాబాద్ అని కాదు మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఆదివాసీ మా సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిండ్రో మరి కొమరం భీం స్ఫూర్తితోని మేము ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈరోజు మా ఆదివాసులు జీవన విధానాన్ని కూడా కనీసం ఎప్పుడైనా మీటింగ్ పెట్టేసి సరే ఇది 49 జీవో తీసేటప్పుడు మరి కనీసం అక్కడ కొమరం భీం జిల్లాలో మరి ఆదివాసీ మరి అందరినీ పిలిపించేసి ఇవాళ మాకు రైస్ సెంటర్స్ ఉన్నాయి, మాకు సర్మేడీస్ ఉన్నారు, జిల్లా సర్మేడీలు ఉన్నారు, అందరినీ కూడా పిలిపించేసి మరి ఈ ప్రాంతాన్ని మరి మేము టైగర్ జోన్ చేస్తున్నాం, మరి 49 జీవో తీస్తున్నామని ఈ ప్రభుత్వం చెప్పవలసిన బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే కొత్తగా మొన్ననే మరి మంత్రి కూడా మరి లక్ష్మణ్ గారు తీసుకున్నారు. మరి ట్రైబల్స్ ఏ విధంగా మరి ప్రాంతాలలో ఉన్నారో మరి ఏవైతే మన ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు అందరూ కూడా జనరల్గా ఈరోజు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు అందరూ కలిసి ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా ట్రైబల్స్ ఆదివాసులు ఉన్నారు. మరి ఆ ప్రాంతాలను స్థితిగతులు ఆలోచించేసి వెంటనే మరి కొత్తగా నియమితులైనటువంటి మరి గవర్నమెంట్ మంత్రి గారు మరి లక్ష్మణ్ గారు కూడా ఈ 49 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ట్రైబల్స్ అంటేనే ట్రైబల్స్కి గిరిజనులకి మరి గిరిజన మంత్రిగా మేము సీతక్క గారు తీసుకుంటారేమో, ఆ సమస్యలు పరిష్కారం చేస్తారేమో. ఎందుకంటే ఆమెకు అన్ని విధాలు తెలుసు, జీవన విధానాలు మా గిరిజన ఆదివాసీ మహిళ మంత్రి కాబట్టి ఆమెకు అన్ని విధాలుగా మా ఆదివాసులు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ బతుకుదేరేంటి అనేది తెలుసు కాబట్టి ఆమె తీసుకుంటారని అనుకున్నాం. కానీ సరే ఎవరు తీసుకున్నా కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వంలో నిజంగా మాకు ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊకోము. ఇది 49 జీవో రద్దు చేసే వరకు మేము పోరాడతాం. తప్పకుండా వెంటనే ఈ ఒక వారం 10 రోజులలో ఈ 49వ జీవో రద్దు చేయకుంటే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా కొమరం భీం జిల్లాకి మరి పోరాట స్ఫూర్తి మా కొమరం భీం కాబట్టి ఆయన స్ఫూర్తి తీసుకొని మేము పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఎందుకంటే ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏవైతే పోడు భూములు ఉన్న వాటికి కూడా మరి వాళ్ళు చేసినప్పటికీ వారికి పట్టాలు ఇవ్వాలనేసి ఆ రోజు మేము కూడా 2014 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పడం జరిగితే మొత్తం రాష్ట్రం అంతా కూడా 4,50,000 ఎకరాలకి మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ పట్టాలు ఇవ్వడమే కాదు, ఆ పట్టాలు ఇచ్చిన వంటి ఈ పోడు భూములకు మరి
ఏవైతే మన రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరి 3+ కరెంట్ కానివ్వండి, తర్వాత భూములకు, తర్వాత ఏదైతే బోర్స్ కూడా గిరి వికాసం కింద బోర్స్ కూడా ఇవ్వాలనేసి ఆ రోజు ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఆ రోజు మరి ఒక ప్రాంతానికి అభివృద్ధి కావాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా బాగుపడాలనే ఒక ఉద్దేశంతో మరి అభివృద్ధి చెందాలనే ఆ రోజు ఒక ప్రత్యేకంగా ఒక కొమరంభీం ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేసుకొని మరి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఆ ఆదివాసులను కాపాడుతూ పోతే ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన వంటి మరి 49వ జీవోని మరి వెంటనే మన రద్దు చేయాలని ప్రత్యేకంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ప్రవీణ్ అన్న గారు మేము, ఎందుకంటే ప్రవీణ్ అన్న గారు మన సిర్పూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మా బీఆర్ఎస్ పార్టీగా వారు ఉన్నారు, మేమేమో అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాం. కాబట్టి మా జిల్లా అది కొమరంభీం జిల్లా, కాబట్టి ఈ జిల్లాలో ఈ టైగర్ జోన్ వెంటనే రద్దు చేసే వరకు మేము పోరాడతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు శ్రీమతి కోవలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు అక్కగారు చెప్పినట్టుగా ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేట ఆదివాసీ గూడాలను ఎత్తేసే ప్రణాళిక ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 49ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మరి ట్రైబల్ సబ్ ప్లాన్ కింద దాదాపుగా 17,000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది బడ్జెట్లో. 2024-25లో 17,000 కోట్లు, 2025-26 బడ్జెట్ సంవత్సరంలో 17,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ దాదాపుగా ప్రవేశపెట్టింది బడ్జెట్లో. కానీ ఈ దాదాపుగా ఏవైతే 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయో 40,000 కోట్ల రూపాయల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కగారు చెప్పినట్టుగా గిరిజన గూడాల మీద, ఆదివాసీ గూడాల మీద, ఆదివాసీ గూడాల్లో ఉండే మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టినరో, గిరిజన నియోజకవర్గాల నుంచి ఎస్సీ నియోజకవర్గాల